నమస్కారం. పూజ్య బాబూజీ మహారాజ్ గారి శిష్యుడు మరియు ఆధ్యాత్మిక వారసుడైన చారీజీ మహారాజ్ తాను వారి సాహచర్యంలో పొందిన అనేక అనుభవాలను మరియు గమనించిన వివిధ అంశాలను గురించి వివరించిన పుస్తకం నా గురువర్యులు. ఈ పుస్తకం యొక్క ముందు మాటల్లో చారీజీ మహారాజ్ ఇలా వివరిస్తున్నారు. "1974లో నేను ఈ గ్రంథాన్ని వ్రాయడానికి కారణం నా గురువర్యుల నుండి నా అంతరంగం ద్వారా వచ్చిన ఆదేశమేనని నా విశ్వాసం. నాకు వారి పట్ల ఉన్న ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి, ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనే ఆలోచనే ఇందుకు కారణం. ఎందుకంటే వారు నాకు ప్రేమతో ఇచ్చిన కానుకలు ఏవీ చిన్నవి కాదు. నేను ఇటువంటి మానసిక స్థితిలో మదురైలో ఉన్నప్పుడు వారి అంతరంగ ఆదేశ ఫలితంగా ఈ పుస్తకం రాయడం జరిగింది. అంతరంగంలో మనం అటువంటి ఒత్తిడిని వృద్ధి చేసుకున్నప్పుడు వారి కృప మనలో రూపుదిద్దుకొని అంతా సుసాధ్యమవుతుంది. ఆయన పట్ల ప్రేమ మాత్రమే దీనిని సాధ్యం చేస్తుంది." వారి ప్రథమ దర్శనం 1964లో ఆఫీసు పని మీద బరేలీ వెళ్ళినప్పుడు షాజహాన్ కొడుకు గురువర్యుల దర్శనానికి వెళ్ళి వారి ఇంటికి చేరుకోగానే వారు విశ్రాంతి తీసుకుంటున్నారు, భంగం కలగకుండా వారి గదిలో కూర్చోవచ్చని చెప్పారు. నేను మొట్టమొదటిసారి మాస్టర్ను చూసినప్పుడు వారి ముఖం గోడ వైపుకు, వారి వీపు నా వైపుకు ఉన్నాయి. ఏమిటి, నన్ను నా గమ్యానికి తీసుకుని వెళ్ళే వ్యక్తి ఈయనేనా? లేచి తిరగడానికి కూడా ఇతరుల సహాయం ఈయనకు అవసరమయ్యేట్లున్నదే, ఈయన నాకేం సహాయపడగలరు అని అనుకున్నాను. నేను ఈ ఆలోచనలో ఉండగానే అకస్మాత్తుగా ఆయన నా వైపుకు తిరిగారు. అప్పుడు నేను వారి ముఖాన్ని చూశాను. వారి చూపు నాలో నుండి దూసుకుపోతున్నదా అనిపించింది. నన్ను పరిచయం చేసుకోగా ఆయన నా వైపుకు చూశారు. నేను వారి కళ్ళలోకి చూశాను. అంత లోతైన కళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. వాటి వెనుక మరో ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తున్నట్లు అనిపించింది. నిర్మల వినీల ఆకాశంలోకి చూసిన అనుభూతి చెందాను. విశ్వం యావత్తు వారి కళ్ళలో ఇమిడి ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడు బాలకృష్ణుని నోటిలో యశోద సమస్త విశ్వాన్ని చూసిందనే పురాణగాథను నేను నమ్మగలను. ఈయనే నా గురుదేవుడు, నన్ను గమ్యం చేర్చగల వ్యక్తి ఆయనేనని ఆ క్షణంలో నాకు స్ఫురించింది. బాబూజీ గారి అతిథి మర్యాద. బాబూజీ మీ సామాన్లు ఎక్కడ ఉన్నాయని నన్ను అడిగి వాటిని తెప్పించి తన పక్క గదిలో ఉంచమని నాకు అన్ని ఏర్పాట్లు తానే స్వయంగా చేశాడు. ఇంటిలో నుండి ఒక టువాల్ తెచ్చి చేతి పంపు వద్ద ఒక బకెట్లోకి నీళ్లు తోడి నా వద్దకు వచ్చి, "నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, స్నానం చెయ్యండి" అన్నారు. నాకు తల తీసేసినట్లయింది. నాకంటే పెద్దవారైన ఆయనచే నీళ్లు తోడించుకున్నాననే బాధ నాలో కలిగింది. నేనెంతో తప్పు చేసినట్లుగా బాధపడ్డాను. ఆయన తన కోసం నీళ్లు నింపుకుంటున్నారని ఊహించుకుంటూ ఉండిపోయానే తప్ప కనీసం సహాయం చేస్తానని కూడా అనలేకపోయేందుకు నాకు సిగ్గేసింది. ఆయనకు సహాయం చెయ్యాలనుకున్నాను, కానీ నాలోని బిడియం నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. ఆ సాయంత్రం సుమారు 7 గంటలకు ఇంటిలోనికి వెళ్ళి నేను ఉల్లిపాయను తింటానో లేదో తెలుసుకోవడానికి బాబూజీ బయటకు వచ్చారు. నేను తినను అని బదులిచ్చాను. తర్వాత 8 గంటల సమయంలో ఒక ఆయన వచ్చి మాస్టర్ చెవిలో ఏదో చెప్పాడు. మాస్టర్ వెంటనే లేచి, "రండి, మీ భోజనం సిద్ధంగా ఉంది, భోజనం చెయ్యండి. దక్షిణాది వారికి భోజనంలో పెరుగు వేసుకొని తినడం అలవాటని మీకోసం పెరుగు కూడా తెప్పించాను" అన్నారు. మాట్లాడకుండా ఆయన వెంట వెళ్ళి భోజనం చేశాను. భోజనం చేశాక బయలుదేరడానికి సెలవు ఇప్పించమని కోరగా ఆయన ఎంతో ఆశ్చర్యపడి, "మీరు ఇప్పుడే కదా వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, కనీసం మరొక్క రోజైనా ఉండలేరా" అని ఎంత ప్రేమపూర్వకంగా అడిగారంటే వారి ఆహ్వానాన్ని నేను కాదనలేకపోయాను. అలా మొదటి రోజు ఒక గృహస్థునిగా ఇంటికి వచ్చిన వారిపై చూపే ఆదరణ, మర్యాద, మన్ననలతో కూడిన వారి ఆతిథ్యం, ఇవన్నీ
ఎటువంటి పటాటోపము ఆడంబరము లేకుండా ఎంతో సహజంగా వారి నిజమైన స్వభావాన్ని ప్రతిబింబించేవిగా, నిజాయితీతో కూడుకున్నవిగా అనిపించాయి. సాధారణంగా గురువులనే వారిలా కాకుండా మొట్టమొదటిసారిగా అతి నిరాడంబరుడు, మంది మార్బలం ద్వారా తన గొప్పదనాన్ని చాటుకోవడానికి ప్రయత్నించని ఒక సామాన్యుడైన గురువర్యుణ్ణి నేను షాజహాన్పూర్లో దర్శించాను. మనలో చాలామంది బాబూజీ మహారాజ్ను ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఈ పుస్తకంలో చారీజీ మహారాజ్ బాబూజీని గురించి చేసిన వర్ణన వారిని మనకు కళ్ళకు కట్టినట్లుగా దర్శింపచేస్తుంది. బాబూజీని గురించి చారీజీ ఇలా వర్ణించారు. మాస్టర్ చక్కని శరీర ఛాయను కలిగిన వ్యక్తి, పొడగరి కాకపోయినా అందమైన గడ్డంతో అసాధారణమైన అందగాడు. మాట్లాడుతున్నప్పుడు మాటలకు అనుగుణంగా తన చేతులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వారి పాదాలు చాలా సున్నితంగా, ఎంతో మృదువుగా ఉంటాయి. ముఖ్యంగా వారి అరికాళ్ళు తామర రేకుల వలె మృదువుగా మెత్తగా ఉంటాయి. వారి పాదాలను చేతితో స్పృశించిన వారికి పాదపద్మములు అనే పేరు ఎలా వచ్చిందో సులభంగా అర్థమవుతుంది. మాస్టర్ పాదాల మృదుత్వాన్ని మరియు ఆరోగ్యవంతమైన గులాబీ రంగులు చూస్తే అవి నిజంగా పాదపద్మాలే అనవచ్చు. సాధారణంగా వారు ఉదయాన్నే స్నానం ముగించుకొని పంచె కట్టుకొని చేతితో కుట్టిన బనియన్ను ధరిస్తారు. అవసరాన్ని బట్టి ఆయన కుర్తాను ధరిస్తారు. బహిరంగ సమావేశాలు, ఉత్సవాలు జరిగేటప్పుడు ఆయన మోకాళ్ల వరకు ఉండే పొడవాటి కోటు ధరిస్తారు. దానికి గుండీలు కంఠం వరకు ఉంటాయి. తలపై తెల్లని చోపీ పెట్టుకుంటారు. అప్పుడప్పుడు పైజామాని కూడా ధరించేవారు. మాస్టర్ హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలను ధారాళంగా మాట్లాడగలరు. వారి భాష సూటిగాను ఖచ్చితంగానూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు సంభాషణలో కానీ, ఉత్తర ప్రత్యుత్తరాలలో కానీ అస్పష్టమైన పదాన్ని కానీ ఆయన ఎప్పుడూ ఉపయోగించలేదు. తాను ఉద్దేశించినదే చెప్పడం, చెప్పినదే ఖచ్చితంగా ఉద్దేశించగల అరుదైన వ్యక్తులలో మాస్టర్ ఒకరు. అడిగిన ప్రశ్నలకు వెనువెంటనే చక్కగా, సూటిగా, ప్రేమతో జవాబు ఇచ్చేవారు. తత్వాలను గురించిన జ్ఞానం తనకు లేదని చెప్పుకోవడంలో వారి వినయము, నమ్రత నాకు స్పష్టంగా కనిపించింది. మరొక వైపు వారి స్వీయ యోగానుభవంతో గడించిన జ్ఞానంతో ఆయన ఒక పర్వతంలా స్థిరంగా ఉంటారు. ఇక్కడ ఆయన అన్ని విధాలా మాస్టరే. తన వాదనను విస్తారమైన చర్చల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా దర్శింపచేయడం ద్వారా నిరూపించడానికి సిద్ధపడేవారు. ఇది వారిలో ప్రత్యేక లక్షణంగా నేను దర్శించాను. వారిలోని అణుకువకు మరో ఉదాహరణ ఏమిటంటే, నేను ఇది చేయగలను అని ఆయన ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పరు. నా గురువర్యుల కృప వలన అన్నీ సాధ్యపడతాయి అనేవారు. నేను తిరుగు ప్రయాణానికి మాస్టరు గారి అనుమతిని కోరగా వారు సరేనని సెలవిచ్చారు. బయలుదేరుతున్నప్పుడు ఏదో తెలియని దుఃఖం నన్ను ఆవరించింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను పెద్దయ్యాక అటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. వారితో కేవలం 24 గంటల పరిచయమే నాలో అంతటి ఉద్వేగానుభూతి ఎలా కలిగింది? అందుకు వారు ఏం చేశారు? మాస్టర్ గారిని గురించి తెలుసుకోవాలంటే నాకు కొన్ని యుగాలు పట్టవచ్చు. అనేక భావాలు గందరగోళం సృష్టిస్తున్నప్పటికీ నా హృదయాంతరాళపు లోలోతంలో ఈరోజు నా గురువర్యులను కనుగొన్నాను. నా గమ్యానికి సరైన దిశలోనే ప్రయాణిస్తున్నాను అనే దృఢమైన నమ్మకం కలిగింది. The first exposure is what the chapter is called, how I went to him, how I stayed on. I thought for a couple of hours, how I was compelled to stay on for 2 nights. Now it is history, but for me it is the most cherished memory of my life. మాస్టరు గారి వద్దకు వచ్చిన వారందరూ వారి అయస్కాంతం లాంటి పట్టులో ఉండిపోవడానికి కారణం వారి స్వచ్ఛమైన మరియు పవిత్రమైన ప్రేమే. అదే నా గురువర్యుల బలం. అందుకే నా గురువర్యులు పూజ్య బాబూజీ మహారాజ్ గారు పరిపూర్ణ ప్రేమమూర్తులు అంటారు చారీజీ. అక్కడి వాతావరణం, మాస్టర్ గారి ఇంటి వాతావరణం అపూర్వమైనది, వర్ణింపనలవి కానిది.
సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్వభావం కలది. ఆ ఇంటి ఆవరణలోనికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా చెన్నీళ్ల కోనేరులో మునిగినంత మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. నేను షాజహాన్పూర్కు వెళ్ళిన ప్రతిసారి స్వగృహానికి వెళ్ళిన అనుభూతి నాలో పొంగి పొర్లేది. అది ఒక్కోసారి ఇంచుమించుగా గుండె నొప్పిగా పరిగణించేది. నేను ఈ విషయాన్ని మాస్టర్ గారితో చర్చించగా ఆయన నవ్వి, అవును, నీ పరిశీలన సరైనదే, ఇదంతా సూత మనస్తత్వానికి సంబంధించిన విషయం అన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఒక యోగి సమీపంలో ఉన్నప్పుడు ప్రశాంతతను అనుభూతి చెందినట్లయితే ఆయనలో యోగికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని చెప్పవచ్చు అని బాబూజీ అన్నారు. మాస్టర్ వద్దకు వచ్చినప్పుడు ఒక్కోసారి తీవ్రమైన అశాంతి మాలో ఎందుకు కలుగుతుంది అని ప్రశ్నించగా వారు అది శుభసూచకమే, లక్ష్యం పట్ల మనకు గల అంతర్గతమైన తపనను అది తెలియజేస్తుందని బదులిచ్చారు. మాస్టర్, మీరు కొన్ని ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడ నిశ్చలతతో కూడిన వాతావరణాన్ని నేను గమనించాను. మీరు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆ వాతావరణం మారిపోయేది. ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించగా, అవును, నీవు గమనించింది నిజమే, కానీ అది నా తప్పు కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాను. కానీ నేను వెళ్ళిన తరువాత అక్కడి వారు దానిని నాశనం చేస్తే నేనేం చేయగలను? దాన్ని రక్షించుకోవాలంటే మనం మన ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి అని అన్నారు. గ్రహణ శక్తిని ఎలా అలవర్చుకోవాలని నేను మాస్టర్ గారిని అడిగాను. మీలో ఏం జరుగుతుందో అని అప్రమత్తంగా గమనిస్తూ ఉంటే గ్రహణ శక్తి అలవడుతుంది. చాలామంది ధ్యానం చేస్తారు, కానీ ఆ సమయంలో వారిలో అంతర్గతంగా ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు అని చెప్పడానికి చింతిస్తున్నాను. యోగశక్తి ప్రసారం పట్ల, మానవ శరీరంపై దాని ప్రభావం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు ధ్యానం యొక్క అసలు ఆనందం తెలుస్తుంది. మీలో అభివృద్ధి కూడా వేగవంతం అవుతుంది అని బాబూజీ అన్నారు. ఆధ్యాత్మిక ప్రగతి త్వరగా సాధించే రహస్యం ఏమిటని నేను ఒకసారి మాస్టర్ గారిని అడిగాను. దానికి ఆయన, నీలో ప్రేమను పెంపొందించు, అప్పుడు నీ ప్రగతిని గమనించు. నిజానికి ప్రేమ అన్నింటినీ జయించగలదు. ప్రేమ మాత్రమే ఇది చేయగలుగుతుంది. నేను ఒక విషయం చెబుతున్నాను, నీలో గురువు పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఆయన కూడా నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తారు. ఇది చేయగలిగితే నీ పని దాదాపు పూర్తి అయినట్లే అన్నారు. Ultimate personality, we call the special personality, my revered master, Babuji Maharaj. బాబూజీ దివ్య సన్నిధిలో గమనించిన అనేక సంఘటనలు మరియు ఆధ్యాత్మిక సూక్ష్మాలను చార్వీజీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. అందరూ ఈ పుస్తకాన్ని తప్పక చదివి ఆనందాన్ని అనుభూతి చెందగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.